హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలనేది మేము వివరంగా చేసి చూపిస్తాం మీకు. ముందుగా కావాల్సిన పదార్థాలు: లైట్గా వేపిన ప్రాన్స్, మిక్సీ పట్టించిన ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అలాగా వావ్. ఇందులో కావాల్సిన లైట్గా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసి మరొకసారి కలపాలి. పోయే వరకు కలపాలి. మూత పెట్టి లైట్గా బాయిల్ చేయాలి. చిన్న ఫ్లేమ్ మీద 10 నిమిషాలు వేయించిన తర్వాత అందులో పచ్చిరొయ్యలు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుని అలా మిక్స్ చేయాలి. తర్వాత లైట్గా కారం, పసుపు, గరం మసాలా వేసుకుని మిక్స్ చేయాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా కారం వేసి ఫ్రై చేసిన తర్వాత ఉప్పు వేయండి లైట్గా తగినంత. రెడీ అని చెప్పి లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. కాదురా, గుమ్మగుమ్మలాడే కర్రీ అయిపోయిందని చెప్పాలి కదా. అది లాస్ట్లో వస్తుంది. కలిపేనా లేకపోతే అలా గార్నిష్ చేసి లైట్ చిన్న ఫ్లేమ్ మీద కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. గుమ్మగుమ్మలాడే ఫ్రాన్స్ ఫ్రై రెడీ. ఇలా చేస్తే తక్కువ టైంలో ప్రాన్స్ ఫ్రై రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీగా చేసుకోవచ్చు బ్యాచిలర్ రూమ్స్లో.